మేషరాశి జాతకులకు నమస్కారం. మీ అందరికీ ఒక అద్భుతమైన శుభవార్త. మీ ఇల్లంతా ఆనందంతో నిండిపోయే సమయం ఆసన్నమైంది. సరిగ్గా ఏప్రిల్ 19, 20 మరియు 21 తేదీల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతాలు జరగబోతున్నాయి. వచ్చే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో అందరూ కలిసి సంతోషంతో గంతులు వేసే రోజులు రాబోతున్నాయి. జరగబోయే ఆ విషయాలు వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. నేను చెబుతున్న ఈ మాటలను తమాషాగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే వచ్చే 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగడం ఖాయం. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ ఊహించని ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఈ వీడియోని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఎందుకంటే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ జాతకంలో ఇలాంటి అద్భుతమైన గ్రహగతులు వచ్చాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చాలా ప్రశాంతంగా ఒక్కరే కూర్చుని చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఆ తల్లి దీవెనలు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే క్రింద కమెంట్ బాక్స్లో మీ మనసులోని భక్తిని తెలియచేస్తూ జై మాతాది అని 3 సార్లు రాయండి. ఇది మీ సంకల్పాన్ని ఆ తల్లి పాదాల వద్దకు చేరుస్తుంది. మిత్రులారా, రాబోయే 4 రోజులు మీ జీవితంలో ఆనంద తాండవం చేయబోతున్నాయి. నేరుగా విషయంలోకి వస్తే మీ జాతకంలో ఇప్పుడు శనిదేవుడి ప్రభావం మొదలైంది. ఆయనతో పాటు సాక్షాత్తు ఆ 3 దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు ధనలక్ష్మి అమ్మవారు ఏకమై మీ జాతకంలో కొలువు తీరబోతున్నారు. శనిదేవుడు మీ రాశిలోకి ప్రవేశించి గ్రహగతుల్లో చేస్తున్న ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. మీ ధనస్థానం ఇప్పుడు ఎంతో బలంగా ఉంది. ముఖ్యంగా శుక్రుడు, శని, మంగళ మరియు బుధ గ్రహాలు అన్నీ కలిసి మీ అదృష్టాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ అందరికీ శుభాకాంక్షలు. సరిగ్గా 15 ఏళ్ల కిందట మీకు ఇలాంటి అదృష్టం ఒకసారి దక్కింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ అద్భుత అవకాశం ఇప్పుడు మీ తలుపు తడుతోంది. మళ్ళీ ఇలాంటి సమయం రావాలంటే మరో 15 ఏళ్లు పడుతుంది. అందుకే ఈ అవకాశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల్లో మీ జాతకంలో అద్భుతమైన రాజయోగాలు కలగబోతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా మీ ఆర్థిక స్థితిలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఆ 3 దేవతలు కలిసి మీకు 4 గొప్ప వరాలను ఇవ్వబోతున్నారు. ఆ వరాలేంటి, మీరు ఎంత కష్టపడితే ఈ అదృష్టం మీ సొంతమవుతుంది అన్న విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారు, రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. ఆ నిజాయితీకి దేవుడిచ్చే తీర్పు ఇది. మీ జాతకంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తోంది. నిజంగా మీ అదృష్టం ఇప్పుడే మొదలైంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఇలాంటి అదృష్టం మీ తలుపు తట్టింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ సమయం ఇప్పుడొచ్చింది. మళ్ళీ ఇలాంటి అద్భుతం జరగాలంటే ఇంకో 15 ఏళ్లు పడుతుంది. అందుకే ఈ వీడియోని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూడండి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో సుఖ సమృద్ధి యోగంతో పాటు ఆయుష్మాన్ అనే అరుదైన యోగం మరియు రాజయోగం కూడా కలగబోతున్నాయి. మీ జాతకంలో లాభస్థానంలో లక్ష్మీదేవి వచ్చి కొలువు తీరినప్పుడు సుఖం, సంపద దానంతట అదే వస్తాయి. దీనివల్ల మీ గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా మీ ఆర్థిక స్థితిలో మీరు ఊహించని మార్పు రాబోతోంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 4 రోజుల్లో మేషరాశి వారికి 4 గొప్ప వరాలను ఇవ్వబోతున్నారు. ఆ వరాలు ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నేను చెప్పే విషయాలు వింటే మీ కళ్ళలో ఆనంద భాష్పాలు రావడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. గతంలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు గుండెల్లో ఉన్నా వాటన్నింటినీ దిగమింగుకుని మీ పని మీద మీరు దృష్టి పెట్టారు. మంచి పనులు చేయడంలో మీరు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. మీ స్థానంలో ఇంకెవరున్నా సరే ఆ బాధలు భరించలేక తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోయేవారు. కానీ మీరు మాత్రం ధర్మం వైపే నిలబడ్డారు. మీ చుట్టుపక్కల చాలామంది తప్పుడు పనులు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తూ ఉండడం మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి పనుల వల్ల వెంటనే డబ్బు రావచ్చు, కానీ ఆ డబ్బు ఎప్పుడూ నిలబడదు. దాని ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది. అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు ఎవరికీ శాంతిని ఇవ్వదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధం చేసుకుని
ధర్మ మార్గంలో నడుస్తూ కష్టపడే వారి ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులకు, మీరు పడ్డ కష్టానికి ఫలితమిచ్చే సమయం వచ్చేసింది. ఇది మీ నిజాయితీకి దేవుడిస్తున్న గొప్ప బహుమతి. అక్రమంగా సంపాదించే డబ్బు ఎప్పుడూ నిలబడదు. ఇతరులను మోసం చేసి లేదా అన్యాయం చేసి సంపాదించే వారిపై భగవంతుని కృప ఉండదు. అలాంటి వారి జీవితాల్లోకి వేలు లక్షలు రావచ్చు, కానీ ఆ డబ్బు నీళ్లలా కరిగిపోతుందే తప్ప ఇంట్లో నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేసుకుని ధర్మ మార్గంలో నడిచే వారి ఇంట్లోనే శాశ్వతంగా కొలువు తీరుతుంది. మేషరాశి జాతకులారా, మీరు గతంలో చేసిన మంచి పనులకు, మీరు పడ్డ కష్టానికి ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. సాక్షాత్తు గ్రహగతులే మీకు అనుకూలంగా మారి ఈ అదృష్టాన్ని మోసుకొస్తున్నాయి. మీ జాతకంలో ఇప్పుడు రాహుకేతువులతో పాటు శని, శుక్ర, మంగళ మరియు బుధ గ్రహాలు అన్నీ కలిసి మీకు మేలు చేయబోతున్నాయి. ఇది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా గత వారం రోజుల నుండి మీ జాతకంలో రాహువు ప్రభావం సానుకూలంగా మారింది. ఈ శుభ ప్రభావం మరో 15 రోజుల పాటు ఉండబోతోంది. సాధారణంగా రాహువు అనుకూలంగా మారితే ఆ ఫలితం 21 రోజుల పాటు బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మీ చేతి వరకు వచ్చిన విజయాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సంతోషం కలుగుతుంది అనుకునే లోపే ఏదో ఒక అడ్డంకి ఎదురై మిమ్మల్ని ఆపేసింది. కానీ ఇకపై అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళబోతున్నారు. మీ జీవితాన్ని మార్చేసే పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. మీ దారిలో ఏవైనా ఆపదలు వచ్చే ముందే వాటిని ఎలా పసిగట్టాలి, గ్రహాల అనుకూలతను ఎలా ఉపయోగించుకోవాలి అన్నది వివరంగా చెబుతాను. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచాంగ గణనలను లెక్కపెట్టి దాదాపు 10 గంటల సమయం వెచ్చించి మీకోసం ఈ వీడియోను సిద్ధం చేశాము. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన మార్పులను అర్థం చేసుకుంటే మీ జీవితం మరో స్థాయికి చేరుతుంది. మేషరాశి జాతకులారా, మీకోసం ఇంతగా శోధించి విశ్లేషించి సిద్ధం చేసిన ఈ వీడియో కోసం నేను మీ నుండి ఆశించేది ఒక్కటే. ఈ వీడియోని చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. అలాగే నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ వీడియోను ఒక లైక్ చేయండి. క్రింద కమెంట్ బాక్సులో మీకు నచ్చిన విధంగా జై శ్రీకృష్ణ అని కానీ లేదా రాధే రాధే అని కానీ రాయండి. అది చూస్తే నా మనసు ఎంతో సంతోషిస్తుంది. ఇక్కడ మీరు ఒక నిజాన్ని గ్రహించాలి. మీ జీవితంలో ఎప్పుడైనా మంచి సమయం మొదలవుతున్నప్పుడు లేదా మీరు సంతోషంగా ఉండబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. అసలు ఈ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారో తెలుసా? మీ చుట్టూనే ఉండి మీ మేలు కోరుతున్నట్టు నటించే ఆ రహస్య శత్రువులే ఈ పనులన్నీ చేస్తున్నారు. వీరు మీ ముందు చాలా మంచివారుగా కనిపిస్తారు. స్నేహితుల్లా, మంచి పొరుగువారిలా లేదా ఆత్మీయ బంధువుల్లా నటిస్తారు. కానీ లోపల మాత్రం తోడేలు లాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. మిమ్మల్ని లోపలే దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం మీకు ఇప్పటి వరకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఇకపై మీరు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వాలన్నా, మీరు చేసే పనుల్లో విజయం దక్కాలన్నా ముందుగా ఇలాంటి మనుషుల నుండి మీరు దూరం జరగాలి. గత 7 ఏళ్లుగా మీ జీవితాన్ని నేను గమనిస్తున్నాను. మీకు ఎప్పుడైనా సరే బయటి వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వల్లనే ఎక్కువ నష్టం జరిగింది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్ముతారో, ఎవరి కోసమైతే రేయింబవళ్ళు కష్టపడతారో అదే వ్యక్తులు మీ వెనక గోతులు తీస్తున్నారు. మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ నిజం మీకు తెలిస్తే మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఎవరికైతే మీరు ప్రాణమిస్తారో, ఎవరికైతే కష్టం వస్తే మీరు ముందు నిలబడతారో వారే ఇప్పుడు మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తున్నారు. మీరు కళ్ళు మూసుకుని ఎవరినైతే నమ్ముతున్నారో వారు నిజానికి మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని వంకర దారిలో నడిపిస్తున్నారు. లోపలే మిమ్మల్ని దెబ్బతీస్తూ మీకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, మీతో వారికి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలను కూడా నేను ఈ వీడియోలో మీకు సూచనప్రాయంగా వివరిస్తాను. నేను చెప్పే ఆ గుర్తులను బట్టి ఆ వ్యక్తి ఎవరో మీరు గ్రహించగలిగితే వెంటనే కమెంట్ బాక్స్లో అవును గురువుగారు నాకు అర్థమైంది అని రాయండి. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ వీడియోను చాలా జాగ్రత్తగా గమనించండి. పాత రోజులు ఇప్పుడు మారిపోయాయి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతోంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త జన్మ లాంటిది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నీ ముగిసిపోయాయి. సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతోంది. ఈ కొత్త ప్రయాణంలో శత్రువుల జాడ ఉండదు. ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు. కనీసం ఆ నెగటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు.
ఎందుకంటే మిమ్మల్ని వేధిస్తున్న ఆ శత్రువుల గుట్టు ఇప్పుడు బయటపడబోతోంది. మీ శత్రువులు మీపై ఉన్న ద్వేషంతో గుడ్డివాళ్లలా మారిపోయారు. వారు 2 పూటలా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ మీతో శత్రుత్వాన్ని మాత్రం వదులుకోరు. వారు మీ స్థాయికి ఎదగలేరు. పైగా మీ కంచంలో ఒక్క ముద్ద ఉన్నా సరే చూసి తట్టుకోలేరు. మీ చిన్నపాటి సంతోషం కూడా వారి కళ్ళలో నిప్పులు పోసినట్టు ఉంటుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అలాంటి వారికి దూరంగా ఉండండి. అసలు ఆ వ్యక్తులెవరు? వారి నుండి మీరు ఎలా తప్పుకోవాలి అన్నది ఇప్పుడు వివరంగా చూద్దాం. రాబోయే 4 రోజుల్లో మీ జాతకంలో ప్రధాన గ్రహాలైన శని, శుక్ర, మంగళ మరియు బుధ గ్రహాలు మీ లాభస్థానంలో సంచరిస్తున్నాయి. ఇవి మీ జాతకంలోని ఇతర శుభ గ్రహాలతో కలిసి మీకు అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నాయి. కేవలం 1-2 రోజులు కాదు, రాబోయే 4 రోజుల పాటు ఈ అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే 4 రోజులు మీకు అఖండమైన లాభాలను చేకూర్చబోతున్నాయి. మీ జాతకంలో శుక్రుడి ప్రభావం వల్ల సంపద పెరగడమే కాకుండా ధనయోగం, రాజయోగం వంటి అత్యంత శక్తివంతమైన యోగాలు కలగబోతున్నాయి. అయితే ఇంతటి గొప్ప అవకాశం మీ జారిపోకుండా ఉండాలంటే మీరు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది, మీ చుట్టూ ఉన్న శత్రువులను గుడ్డిగా నమ్మడం. వారిని మీ ప్రాణ స్నేహితుల్లాగానో, మంచి పొరుగువారిలాగానో లేదా ఆత్మీయ బంధువుల్లాగానో భావించి మోసపోకండి. నిజానికి వారు మీకు ఎప్పుడూ నష్టం చేయాలనే చూస్తుంటారు. గతంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు ఇదే. మీ మనసులోని ప్రతి మాటను, మీ బాధలను, మీ రహస్యాలను వారితో పంచుకుంటున్నారు. కానీ అవే విషయాలు ఇప్పుడు మీకు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. అందుకే ఇకపై ఎవరిని కళ్ళు మూసుకుని నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకండి. రెండవది, మీ జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు చేయకూడదు. ప్రస్తుతం మీ జాతకంలో శని, శుక్ర, మంగళ మరియు బుధ గ్రహాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీ మనసును అస్సలు నెగిటివ్ అవ్వనివ్వకండి. జూదం, బెట్టింగ్లు వంటి తప్పుడు మార్గాల జోలికి వెళ్ళకండి. అలాగే రాబోయే 4 రోజుల పాటు మద్యం మరియు మాంసాహారానికి దూరంగా ఉండడం చాలా అవసరం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహగతులు బాగున్నప్పుడు ఇలాంటి అలవాట్లకు లోనైతే ఆ సానుకూల ఫలితాలు కాస్త ప్రతికూలంగా మారిపోతాయి. మీ మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. అందుకే ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా, పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న, అసలు ఆ శత్రువు ఎవరు? మిమ్మల్ని లోలోపల దెబ్బతీస్తున్న ఆ వ్యక్తి పేరు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, ఇప్పుడు ఆ అసలు నిజాన్ని తెలుసుకునే సమయం వచ్చేసింది. మీ అతిపెద్ద శత్రువు ఎవరో బయట వ్యక్తి కాదు, మీ సొంత మనుషుల్లోనే ఒకరు దాగి ఉన్నారు. మీతో పాటే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ప్రతి విషయాన్ని తెలుసుకునే వ్యక్తే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వారి పేరులోని మొదటి అక్షరం గురించి చెప్పాలంటే చాలా జాగ్రత్తగా వినండి. వారి పేరు RLSPC లేదా M అక్షరాలతో మొదలవుతుంది. వీరిలో 3 వ్యక్తులు మీ జీవితానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువులుగా మారారు. వీరు మీ స్నేహితులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, లేదా మీ రక్త సంబంధీకులు కూడా కావచ్చు. వీరిలో ఒక వ్యక్తి అయితే గత 6 నెలల క్రితం మీపై నెగిటివ్ ఎనర్జీని లేదా తాంత్రిక ప్రయోగాలను కూడా చేయించారు. దాని ప్రభావం వల్లనే గత కొంతకాలంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరకు మీరొక పెద్ద ప్రమాదం నుండి చావు అంచు వరకు వెళ్ళి త్రుటిలో తప్పించుకున్నారు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సానుకూల శక్తి ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటుంది. ఆ దైవ శక్తి మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది. ఇకపై సాక్షాత్తు శనిదేవుడు మరియు లక్ష్మీదేవి మీ అదృష్ట ద్వారాలను తెరవడానికి వస్తున్నారు. రాబోయే 4 రోజుల్లో శనిదేవుడి ప్రభావం మీపై ఎంత బలంగా ఉంటుందంటే మీరు కలలో కూడా ఊహించని మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయం మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతోంది. రాబోయే 4 రోజుల్లో మీకు అందబోయే ఆ 4 గొప్ప వరాలు ఏంటి? అవి మీ కెరీర్, ధనం మరియు మానసిక ప్రశాంతతను ఎలా మార్చబోతున్నాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ ప్రత్యేక పరిహారం ఏంటో కూడా నేను వివరిస్తాను. ముందుకు వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీ జాతకాన్ని విశ్లేషించడానికి మేము ఎంతో కష్టపడతాము. ప్రతిఫలంగా మేము కోరుకునేది కేవలం మీ ప్రేమను మాత్రమే. అందుకే కమెంట్ బాక్స్లో ఒకసారి థ్యాంక్ యూ అని కానీ లేదా మీ ఇష్ట దైవం పేరు కానీ తప్పకుండా రాయండి. ఇప్పుడు ఆ 3 దేవతలు మరియు శనిదేవుడి ఆశీస్సులతో
మీ జీవితంలోకి రాబోయే ఆ 4 పెద్ద వరాల గురించి వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు శనిదేవుడు మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలోకి రాబోయే ఆ 4 పెద్ద వరాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, రాబోయే ఆ 4 రోజుల సమయం మాత్రం సామాన్యమైనది కాదు. ఈ దేవతలంతా ఒక్కటే మీపై కృప చూపిస్తున్నప్పుడు మీ జీవితం మెల్లిమెల్లిగా కాదు, ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. మొదటి పెద్ద వరం మీ విజయానికి మార్గాలు సుగమం అవ్వడం. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు, పూర్తి కావలసిన ముఖ్యమైన పనులు ఇప్పుడు వేగవంతమవుతాయి. ఏ పనులైతే చివరి నిమిషంలో అడ్డంకులు వచ్చి ఆగిపోయేవో, మీ ప్లాన్స్ ఏవైతే మధ్యలోనే నిలిచిపోయేవో వాటన్నిటిలోనూ ఇప్పుడు స్పష్టమైన కదలిక వస్తుంది. ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కిటికీ తెరుచుకుని వెలుతురు లోపలికి వస్తే ఎలా ఉంటుందో, మీ జీవితంలో కూడా రాబోయే 4 రోజుల్లో అలాంటి కొత్త కాంతిని మీరు చూస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వరం వల్ల మీ అభివృద్ధిని ఆపడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఏదైనా కొత్త జీవితం మొదలయ్యేటప్పుడు మొదట దారులు తెరుచుకుంటాయి. ఆ శుభారంభం ఇప్పుడే జరగబోతోంది. రెండవ పెద్ద వరం ధనం మరియు అభివృద్ధి. మనం ముందే చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు పెరగడమే కాకుండా ధనలాభం కలుగుతుంది. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు మెల్లిగా తొలగిపోతాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అకస్మాత్తుగా కోట్లు వచ్చి పడతాయని నేను అనడం లేదు, కానీ ధనం వచ్చే మార్గాలు మాత్రం ఖచ్చితంగా తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు లెక్క లేకుండా జరుగుతున్న ఖర్చులు అదుపులోకి వస్తాయి. అనవసరపు ఖర్చుల వల్ల మీరు పడుతున్న టెన్షన్ తగ్గుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. లక్ష్మీదేవి తన రాకను ఇలాంటి చిన్న చిన్న సంకేతాల ద్వారానే ముందుగా తెలియచేస్తుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి స్వీకరించండి. చిన్నపాటి శుభవార్త వచ్చినా సరే దాన్ని ఆ లక్ష్మీదేవి ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక మూడవ పెద్ద వరం గౌరవం మరియు సరైన తోడు. విష్ణుమూర్తి మరియు శనిదేవుని కృప వల్ల మీకు సరైన సమయంలో సహాయం చేసే వ్యక్తులు తారసపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడడం మొదలు పెడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది, మీరు చేసే పనికి గుర్తింపు దక్కుతుంది. శనిదేవుడి స్వభావమే అది. ఫలితం ఇవ్వడం కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కసారి ఆయన అనుగ్రహం కలిగితే మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఇక నాలుగవ అతిపెద్ద వరం గురించి చెప్పాలంటే మీలో ఒక ఆత్మశక్తి మేల్కొంటుంది. సాక్షాత్తు ఆ పరమశివుని ఆశీస్సులు మీకు అందబోతున్నాయి. ఎప్పుడైతే మహాదేవుని దీవెనలు లభిస్తాయో అప్పుడు మనిషి కేవలం బయట మాత్రమే కాదు, లోలోపల కూడా చాలా ధైర్యవంతుడవుతాడు. మీ మాట తీరు మారుతుంది. మీ మనసులోని భయం పోతుంది. ఇప్పటి వరకు అశాంతిగా ఉన్న మీ మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. మీలో ఏదైనా లోపం ఉందని మీరు భావిస్తే ఆ లోపాలన్నీ తొలగిపోయి మీరు పరిపూర్ణంగా మారిపోతారు. నేను ఓడిపోను, ఖచ్చితంగా నిలబడతాను అనే ధైర్యం మీలో పుడుతుంది. అసలైన అద్భుతం అంటే ఇదే. నిన్నటి వరకు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించి ఉండొచ్చు, కానీ ఈ దైవశక్తి తోడైనప్పుడు మీరు దేన్నైనా సాధించగలరు. రాబోయే 4 రోజుల్లో మీకు గౌరవం పెరగడం, ధనలాభానికి సంబంధించిన సంకేతాలు అందడం లేదా మనశ్శాంతి కలగడం వంటివి ఏదో ఒక రూపంలో జరుగుతాయి. ఎవరికైనా ఫోన్ ద్వారా ఒక మంచి వార్త అందవచ్చు, ఆగిపోయిన పనులు పూర్తి కావచ్చు, లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొనవచ్చు. ఇవన్నీ విశ్వం మీకు అందిస్తున్న దీవెనలే. భగవంతుడి విషయంలో ఒక మాట గుర్తుంచుకోండి. సుదాముడు ఖాళీ చేతులతో వెళ్ళిన శ్రీకృష్ణ పరమాత్మ మొదట అతనిలోని నిష్కల్మషమైన ప్రేమని చూశాడు. ఆ తర్వాతే అతని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. అంటే దేవుడు మొదట మీలోని భావాన్ని చూస్తాడు, ఆ తర్వాతే వరాలను ఇస్తాడు. అందుకే మిత్రులారా, మీరు దేనికి భయపడకండి. మీ మనసులో దేవుడిపై నమ్మకం ఉంచి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నేను ముందుగా చెప్పినట్టుగా రాబోయే 4 రోజులను మీకు మరింత అదృష్టవంతంగా మార్చే ఒక అద్భుతమైన పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా సులభమైన ఉపాయం. వచ్చే 4 రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయాన్నే స్నానం ముగించుకుని మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కొంచెం బియ్యం ఉంచి 2 చేతులు జోడించి ఇలా ప్రార్థించండి. హే ప్రభు, నా ఇంట్లో సుఖ సంతోషాలు, ప్రశాంతత ఎప్పుడూ ఉండేలా చూడు, మాకు సరైన దారి చూపించు అని వేడుకోండి. ఆ తర్వాత ప్రస్తుతం మీ జాతకంలో శుక్రుడు మరియు పరమశివుడు బలంగా ఉన్నారు కాబట్టి మీరు ఓం శ్రీలక్ష్మీ నమః మరియు
ఓం నమః శివాయ అనే మంత్రాలను కనీసం 11 సార్లు జపించండి. వీలైతే ఆకలితో ఉన్న ఎవరికైనా కొంచెం అన్నం లేదా కనీసం మంచినీళ్ళైనా ఇవ్వండి. ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు లక్ష్మీదేవి మరియు శనిదేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి. మీ శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడతారు. ముఖ్యంగా వచ్చే 4 రోజుల్లో ఈ చిన్న ఉపాయం మీకొక కవచంలా పనిచేస్తుంది. ఈ సమాచారం మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, కాలం మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకోగలిగిన వాడే విజేత అవుతాడు. మేషరాశి జాతకులైన మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు చూశారు, కానీ ఇకపై మీ అదృష్టం మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆ తల్లి అనుగ్రహం మరియు శనిదేవుని ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని షేర్ చేయడం ద్వారా వారికి కూడా హెచ్చరికను అందించిన వారవుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ రాశికి సంబంధించిన రోజువారీ మార్పులు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా అందుతాయి. మళ్ళీ రేపటి వీడియోలో సరికొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.